హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మన ఛానల్ నుంచి నేనైతే సండే స్పెషల్ ఫిష్ కర్రీ. ఫిష్ అంటే ఏం ఫిష్ అనుకున్నారు? బొచ్చ అంటారు కదండి, బొచ్చ చేప. ఆ ఫిష్ అండి. మార్కెట్కి వెళ్ళి శుభ్రంగా ముక్కలు కొట్టించుకొని మంచిగా తెల్లగా వాళ్ళే కడిగిచ్చారు. చక్కగా ఇంటికి తీసుకొచ్చి కడిగి కర్రీ చేశానండి. వీడియో అయితే తీసానండి, వీడియో తీసి మీకైతే సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీరు ఆ కర్రీని ఎలా ఉందో తిని మీకు చెప్పాలి కదా, మరి నేను అందుకనే ఎలా ఉంది అని చెప్తున్నానండి. మరి మీరు కూడా టేస్ట్ చూస్తారా? ఒకసారి చూడండి. నేనైతే టేస్ట్ చూసేస్తున్నాను, మీరైతే చేసుకుని టేస్ట్ చూడండి. ఇప్పుడైతే అండి ఎలా ఉంది తెలుసా? పుల్లగా, కారంగా, సూపర్గా, అబ్బాబ్బా అదిరిపోయిందండి. అంత బాగుంది కర్రీ. ఏమండి, తప్పకుండా అయితే మీరు చేసుకోవాలండి. దీంట్లో ఏం వేసాను, ఏమి ఇంగ్రీడియంట్స్ వేసాను, మీకు మామూలు చేపల కూర కదండి, అల్లాటప్పా చేపల కూర అస్సలు కాదు. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు గిన్నెనైతే తుడిచేస్తారు అంటే నమ్మండి, ఈ కర్రీని అయితే ఒక్క ముక్క కూడా వదలరు. ఏదో అంటారు కదా, ఒక చేప పులస చేప, దాని టేస్టే వేరబ్బా అని చెప్పి డబ్బులు పోసి కొనుక్కుంటారు. కానీ ఈ విధంగా బొచ్చి చేప కానీ లేకపోతే ఇంకా ఏ రకమైన చేపైనా సరే ఇలా చేసుకుంటే మాత్రం మీకు అదే టేస్ట్ అయితే వస్తుంది. మీరు ఒక్కసారి అయితే నేను ఏ విధంగా చేశాను అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియోని తప్పకుండా మీరు ఆ విధంగా చేసుకోండి. అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుందండి. కానీ చాలా బాగుంది. నేను అబద్ధం చెప్తున్నానైతే మాత్రం మీరు అనుకోవద్దండి, ఇది నిజమండి. ట్రస్ట్ మీ. తప్పకుండా అయితే కర్రీని మీరు ఇలా చేసుకొని నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి అదే విధంగా నేను ఏ విధంగా చేశానో అదే విధంగా మీరు చేసుకొని మీరు తిన్నట్లయితే సూపర్ టేస్ట్గా అయితే ఈ చేపల కూర ఉంటుందండి. మీరు ఏ చేపతో చేసినా బాగుంటుంది. ఇదైతే బొచ్చండి, చాలా రుచిగా అయితే ఉందండి. నేను ఏమేమి వేసాను, ఎలా వేసాను, ఎప్పుడు వేసాను అని చెప్పి మీరు చూసి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తే కదా మీకు అర్థమైంది. అలాగే చూసిన వాళ్ళు అలా వదిలేకుండా చిన్న లైక్ అయితే కొట్టండి అబ్బా. అన్నిటికంటే ముందు మీరు కొత్త వాళ్ళు అయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఆ తర్వాత మీరు లైక్, ఆ తర్వాత మీరు వీడియో చూడండి. సూపర్గా ఉంటుంది. ఇటువంటి కర్రీస్ ఎన్నో తిని కూడా మీకు చూపిస్తానండి. తప్పకుండా అయితే మీరు ఈ విధంగా చేసుకొని సూపర్ టేస్ట్గా ఉండే చేపల కూరని అయితే తప్పకుండా మీరు తింటారని నేను అనుకుంటున్నాను. మరి నచ్చిందా మీకు? నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా తిని ఆనందించాలంటే తప్పకుండా అయితే చేపల కూరని ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిందే. అబ్బాబాబాబాబా ఇంక నేను చెప్పలేనండి. మీకోసం ఏదో మీరు చూస్తారండి.